వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు నా ముందు పరిచయం అక్కర్లేని ఒక నటుడు ఉన్నారు. 143 అనే సినిమాతో హీరోగా పలకరించారు. తర్వాత కాలంలో బంపర్ ఆఫర్ అన్నారు. ఇప్పుడు ఒక పథకం ప్రకారం అని చెప్తూ ఉన్నారు. ఏంటి ఆయన ఒక పథకం ప్రకారం ఏం చేయబోతున్నారు, ఏంటి ఆ విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సో ఆయన ఎవరో కాదు, సాయిరామ్ శంకర్. హలో సాయిరామ్ శంకర్ సార్. నమస్తే సార్. ఒక పథకం ప్రకారం అని ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. అది కూడా మలయాళంలో పేరున్నటువంటి దర్శకుడు వినోద్ విజయన్ గారు, ఆయనతో కలిసి పనిచేశారు. ఒక పథకం ప్రకారం అంటే దేని గురించి ఈ సినిమా చెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు సార్? మామూలుగా ఒక పథకం ప్రకారం అనే ఆ ఫ్రేజ్ మనం వాడేదే. అవును. మ్యాక్సిమం ఈ చిన్న క్రైమ్ జోనర్కో లేకపోతే ఆ టైటిల్ చూస్తే అలా అనిపిస్తుంది సార్. సో అందుకనే ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది సార్. ఓకే. ప్లస్ ఈ సినిమాలో ఎవరికి అంటే హీరోని చూస్తుంటే ఆడికి ఏదో ప్లానింగ్ ఉంటుంది. ఓకే. ఇంకొక వ్యక్తిని ఫాలో అవుతుంటే ఆయనదో ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి సార్. ఓకే. ఈ సినిమాలో సో ప్రధాన పాత్రలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతి పాత్రకి దానికంటూ ఒక ప్లాన్ ఉంటుంది, పథకం ఉంటుంది సార్. మీ సినిమా స్క్రీన్ లో కనిపించే ప్రతి పాత్రకి మనం ఇదేదో ప్లానింగ్ లో ఉన్నాడు అనిపిస్తుంది సార్. ఓకే. అలా స్క్రీన్ ప్లే ఉంటుంది, మొత్తం స్క్రీన్ ప్లే లాస్ట్ క్లైమాక్స్ వరకు ఇది జరుగుతుంది సార్. ఓకే. ఎవరు అసలు నిజమైన పథకం ఎవడు, అసలు ఈ కథకంతా పథకం ఎవరు ప్లాన్ చేస్తున్నారు అది ఉంటుంది సార్ లాస్ట్ మూమెంట్. ఓకే. సో అందుకే ఇది కొలైకల్గా ఉంటుందని ఈ టైటిల్ అలా పెట్టారు. సో అంటే మీరు క్రిమినల్ లాయరా అంతే అనేది కూడా ఒక ఉంటుంది సార్, కథలో భాగం, అది భాగం, స్క్రీన్ ప్లేలో భాగం. అవును సార్. పోలీస్ ఆఫీసర్ సముద్రగాని గారు, ఆయన పోలీస్ ఆఫీసరా లేకపోతే అదే లేకపోతే హీరోయిన్ ఉంటారు, ఇలా మొత్తం అన్ని క్యారెక్టర్స్ మనం సస్పెక్ట్. అందరూ కూడా అనుమానాస్పదులే అనమాట. అందరూ అనుమానితులే. అందరూ అనుమానితులే. మీరు లాయరు. అవును సార్, క్రిమినల్ లాయరు. సో మిమ్మల్ని కూడా అనుమానించాల్సిందే. క్రిమినల్. సో మళ్ళీ ఒకటి ఏదో 10,000 రూపాయలు బహుమానం ఉన్నారు ఇంటర్వ్యూ లోపల కనుక ఎవరైనా కనిపెడితే. అవును సార్. స్క్రీన్ ప్లే అంత స్ట్రాంగ్గా ఉంటుంది సార్. ఓకే. నిజంగానే మనం ఇంటర్వెల్లో మ్యాక్సిమం గెస్ట్ చేయలేరండి. ఓకే. సో ఇంటర్వెల్కు మనం థియేటర్కి వచ్చే ముందు మన దగ్గర ఒక స్లిప్స్ ఉన్నాయి సార్. సో దాంట్లో క్యారెక్టర్ నేము, మన పేరు అన్నీ ఇస్తాం. ఓకే. సో సినిమా ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వస్తాం కదండి. ఓకే. చూసి రాసి అక్కడ మా వ్యక్తి ఉంటారు, మా పర్సన్, ఆయనకి ఇచ్చేయడం సార్. అన్ని థియేటర్ల దగ్గర 50 థియేటర్స్ సార్. మొత్తం టోటల్ రెండు రాష్ట్రాల్లో 50 థియేటర్స్ దగ్గర మనం ఇస్తున్నాం సార్. ఒక థియేటర్ 10,000 సార్. ఓకే. మార్నింగ్ షోకి మాత్రమే. ఓకే. అంటే అది కూడా లాటరీయా? ఎవరైనా ఇప్పుడు ఒకరు రాస్తే ఒకరికి ఇచ్చేస్తాం సార్. ఓకే. ఒక ఇద్దరు రాస్తే మాత్రం ఒకరికి ఇస్తాం సార్. అంటే ఎవరు గెస్ చేశారు అంటే కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకే కదా. అంతే సార్, అంతే కదా. కరెక్ట్ గెస్ చేసి మనం అప్పుడు రాసిన స్లిప్లు మనం మళ్ళీ చూస్తాం సార్. ఓకే. వీళ్ళు సెకండ్ హాఫ్ వెళ్ళి వచ్చే లోపు మనం చూసేస్తాం కదండి. ఓకే. సో అందులో కరెక్ట్ ఆన్సర్ ఉందా, ఆ ఆన్సర్లన్నీ పక్కన పెడతాం. ఓకే. రాసినోడికి తెలుసు కదండి నేను కరెక్ట్ రాశానని. ఆయన వచ్చి మనకి నెంబరు పేరు చెప్తాడు. సో అప్పుడు ఆయన ఒక్కరే రాస్తే ఒకరికి ఇచ్చేస్తాం. ఇందులో మోసం ఏం లేదు కదా. అంటే ఫస్ట్ హాఫ్ లో రాని క్యారెక్టర్లు ఏవి కూడా సెకండ్ హాఫ్ సార్ ఏది ఫేక్ లేదు సార్. ఓకే. అసలు అలా అయితే మనకి మళ్ళీ టోటల్ గా మనకు మళ్ళీ ఇంకొక ఇమేజ్, ఫేక్ ఇమేజ్. నాకు ఒక డౌట్ కరెక్టే సార్. అసలు ఈ విలన్ అనే వాళ్ళు అసలు ఫస్ట్ హాఫ్ లోనే రాకుండా సెకండ్ హాఫ్ లో వస్తే ఏంటి పరిస్థితి? అదే సార్, మీరు 7th చూడండి. అట్లాంటిది ఏదైనా ఉంటుందా? సో లాస్ట్ మూమెంట్ వరకు మనం గెస్ట్ చేయలేం సార్. ఓకే. ఉంది, స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ ఉందండి. సో అందు గురించి అంత నమ్మకంతో అంటే ఎవరు గెస్ట్ చేయలేని విధంగా ఉంటుంది కాబట్టి ఇది పెట్టాం. 10,000 రూపాయలు బహుమానం పెట్టారు. ఓకే. అది కూడా పబ్లిసిటీకి ఉపయోగపడింది సార్. అందు గురించి ఏంటి ఇదే ఒక అటెన్షన్ అనేది క్రియేట్ అయింది. బట్ అందులో కూడా స్ట్రెంత్ ఉంది, కథలో స్ట్రెంత్ ఉంది. ఓకే. సో అంటే 50 థియేటర్లు అన్నారు కదా, ఎందుకని కొంచెం తక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు, ఎందుకని? కాదు సార్, మనం పెట్టింది 50 థియేటర్స్ మాత్రమే. అవునా? అంటే అవి సెలెక్టెడేనా? సెలెక్టెడ్. ఇప్పుడు మేము చెప్తాం సార్ కొన్ని థియేటర్లో. అంటే ఇప్పుడు ఎలా అంటే సార్, కొన్ని షోలు ఇప్పుడు మనకి 1:30కి అలా పడింది అనుకో సార్. అంటే ఇప్పుడు మన మల్టీప్లెక్స్లో షోలు లెక్క ఉంటుంది కదా సార్. అది 11:30కి స్టార్ట్ అయింది అనుకో సార్, సింగిల్ థియేటర్లో పడిపోద్ది కదా సార్ అంతలో. కరెక్ట్. సో అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ కొన్ని. ఓకే. అందుకని వెరీ ఫస్ట్ షోకి మాత్రమే ఇది అనమాట పరిమితి. అంతే సార్. సో కనీసం అంటే ఇది కూడా ఒక పథకం ప్రకారం చేశారని అర్థం అవుతా ఉంది. ఎందుకంటే ఆ 50 థియేటర్లలో ఖచ్చితంగా క్రౌడ్ ఉంటారు. అవును సార్, ఉంటారు కదా.
ఇదేదో తెలుసుకుందాం చూద్దాం అని చెప్పేసి. అవును సార్. సో ఎవరైతే ఆ ఉత్సాహం చూపిస్తారో, ఆ కుతూహలం కలుగుతుందో వాళ్ళందరూ కూడా ఆ థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ఉంటుంది సార్. సో అంటే మనం కూడా అంటే ఇప్పుడు వైజాగ్ ఉంది సార్, అక్కడ మనకి ఎన్ని థియేటర్లు పడతాయి, ఒక 4 పడతాయి. సో అలాగా అంతే సార్. ఓకే. సో కరెక్ట్గా మనకి క్రౌడ్ టౌన్కి ఒకటి, సిటీలకి కాకుండా ఓవరాల్గా 2 స్టేట్స్లో ఎన్ని థియేటర్లో స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది నాకు తెలిసి ఈ వాళ్ళకి తెలుస్తుంది సార్. ఓకే. తెలుసు, కరెక్ట్ పిక్చర్ అనేది ఇప్పుడు తెలుసు వస్తుంది. సో మీరు ఈ మధ్యకాలంలో కొంచెం రఫ్ ఫేజ్ లాంటిది చూశారు, అదేంటి వాడో రకం అనే సినిమా వచ్చింది. అవును సార్. దాని తర్వాత ఇంకో సినిమా కూడా వచ్చింది, మొన్న వెయ్యి దరువే వచ్చింది. సో అంతకుముందు కొంచెం గ్యాప్ కూడా తీసుకున్నారు, ఒక 6 సంవత్సరాలు అనుకుంటా. సో ఇప్పుడు ఈ సినిమాతోటి అంటే ఈ సినిమా మీద ఉన్నట్టు మీకు ఆ నమ్మకం ఏంటి? అది కూడా ఒక మలయాళ దర్శకుడితోటి పనిచేయడానికి వాళ్ళు ఎలా వచ్చారు మీ దగ్గరికి? మీతోటే ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి? ఆయన కావాలంటే మలయాళంలో ఇంకో సినిమా చేసుకోవచ్చు, తెలుగులో చేయాలనుకుంటే ఇంకొక హీరోతో చేయొచ్చు, కాస్త మార్కెట్ ఉన్నటువంటి హీరోతో చేయాలని అనుకోవచ్చు కదా. అంటే నేను మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, మామూలు ఉన్న వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. ఈ సినిమా మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నాకు 2000 నేను హీరో అయిన తర్వాత సార్, అప్పుడు నాకు కథ చెప్పడానికి వచ్చాడు. ఆల్మోస్ట్ 25 years బ్యాక్. 20 years సార్. 2005లో. ఓకే. 6లోనే ఎప్పుడు వచ్చాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అయింది. ఆ కథ చెప్పాడు, ఆ తర్వాత ఆయన ట్రై చేసుకున్నాడు తెలుగులో. అవునా? తెలుగు వచ్చి సార్ ఆయనకు బాగా నేర్చుకున్నాడు. తెలుగు మీద ఇంట్రెస్ట్తో ఇక్కడ సినిమా చేయాలని అప్పటి నుంచి ట్రై చేశాడు. ఆ ప్రాసెస్లో నన్ను కలిశాడు. ఓకే. కలిసిన తర్వాత అప్పటికే పరిచయాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు సార్, మన బాడీ గార్డ్ సినిమా వెంకటేష్ గారితో డైరెక్టర్, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. ఓకే. సో ఇక్కడ చేశారు. ఓకే. నాకు పరిచయం అయిన తర్వాత నుంచి మేము ఇంకా ఫోన్లో అప్పుడు కలిసేవాళ్ళం. సో ఎప్పుడైనా సినిమా చేద్దాం అని అనుకునేవాళ్ళం అంతే. ఓకే. సో అలా అక్కడ మనవాడు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు, ప్రొడ్యూసర్గా కూడా అయ్యాడు. ఫహద్ ఫాజిల్ గారితో ఒక అప్పుడు 143 మాత్రం అయిందా? 143 అయింది సార్. నాకు డేంజర్ కూడా అయింది. డేంజర్ కూడా అయింది. ఓకే. హలో ప్రేమిస్తారు కూడా అయినట్టుంది ఆ టైంలో కలిసి. ఓకే. సో ఫహద్ ఫాజిల్ గారితో కూడా ఒకటి ప్రొడక్షన్ చేశాడు, ప్రొడ్యూసర్గా చేశాడు. ఆయనకి అది కంబ్యాక్ ఫిల్మ్, అదే అన్నియం రసూలుం అని ఫహద్ గారికి. ఓకే. సో అప్పటి నుంచి ప్రొడక్షన్ చేద్దామని మన ఇద్దరం కలిసి చేద్దాం అనేవాడు సార్. ఈలోపు నాకు వినీత్ భట్ గారని మాకు ఆయన వెల్ విష్ గురూజీ ఇలా అంటారండి. ఆయన కూడా కేరళ సార్ బ్రదర్. ఆయన ఇక్కడ గురూజీయే సార్. ఆయన కొంచెం ఆస్ట్రాలజరు అలా. ఆయన బ్రదర్ మీరు నేను ఏదైనా ప్రొడ్యూసర్తో నేను మాట్లాడి మీకు సెట్ చేస్తాను అనేవారండి ఆయన. వీళ్ళిద్దరు కలిశారు సార్. వీళ్ళిద్దరికి పరిచయం లేదు, ఎవరెవరో తెలియదు. ఓకే. నేను ఇలాగా సినిమా చేస్తాను, ఒక మా బ్రదర్ ఉన్నారు తెలుగులో అని ఆయన అన్నారు. ఎవరు అంటే సాయి అంటే నాకెందుకు తెలియదని చెప్పి కొట్టారండి. సో అలా వీళ్ళిద్దరూ కలిసి నాతో మాట్లాడి సార్ స్క్రిప్టే తెచ్చాడు సార్. అంటే ఆల్రెడీ దాన్ని తెలుగులో చేశాడు సార్. తెలుగులో చేసి నేను షూటింగ్లో ఉండగా వచ్చి నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. ఓకే. సో ఎప్పుడైతే స్క్రిప్ట్ చదివానో సార్ ఇక ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. అలా స్టార్ట్ అయింది సార్. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది అనుకోవాలా? అది కాదు సార్, కొంచెం చిన్న ప్రాసెస్ ఉంది సార్. సో ఈ కథ చదువుతున్నప్పుడు మీరు అడిగారు కదా ఒక పథకం ప్రకారం. సో ఆయన నాతోటి ఎందుకు చేయాలని అనుకున్నాడంటే మాకు అలా ఫ్రెండ్షిప్ వచ్చింది, ప్లస్ ఈ కథకి కూడా నేను సెట్ అవుతానని ఆయన అనుకున్నాడు. బట్ ఆల్రెడీ ఇంకొక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కూడా నా మీద ఇంట్రెస్ట్, ఇదంతా కలిసి కథ కూడా నాకు బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయి నా దగ్గరికి వచ్చారు. ఓకే. అంటే మీకు మీ బలాలు మీ స్ట్రెంగ్స్ అంటే మీకు బాగా తెలుసు. అవును సార్. ఇప్పుడు 143, బంపర్ ఆఫర్ ఇట్లాంటి సినిమాలు చేశారు కదా, కొంచెం హీరోయిజం ఉండేటువంటి రోల్స్ చేయాలని మీకు ఎక్కువ మాసకి వెళ్ళేటువంటి. ఇది ఒక పథకం ప్రకారం చూస్తే ఒక థ్రిల్లరే కదా, సస్పెన్స్ ఉన్నటువంటి ఒక థ్రిల్లర్ కదా. మరి ఆ హీరోయిజం లేనటువంటి క్యారెక్టర్ అనుకోవాలా మీది, లేకపోతే అందులో కూడా హీరోయిజం ఉంటుందా? ఉంటుంది సార్. ఓకే. ఉంటుంది సార్. సార్ ఇప్పుడు 143 చూస్తే సార్ అన్నయ్య నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. లవ్ స్టోరీ ఉంటుంది కానీ లాస్ట్లో ఎమోషన్ ఉంటుంది సార్. హీరోయిజం ఉన్నా సరే హీరోయిజంతో పాటు ఒక ఎమోషన్తో చేసే క్యారెక్టరేషన్ ఉంటుంది సార్ నాకు. రెండో సినిమా డేంజర్ సార్.
అది థ్రిల్లర్ నేను చేసింది. అవును. అది కూడా మన నరేష్ గారు అందరితో అంటే కలిసి సోలో హీరో కాకుండా ఒక కాకుండా, ముగ్గురు నలుగురు ఉండేది అది కూడా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ సార్. థర్డ్ సినిమా డ్యూయల్ రోల్ చేశాను సార్, మన అన్నయ్య దిల్ రాజు గారు చేసి. అంటే ఎక్కడ అవును సార్, నేను ఎప్పటికప్పుడు అంటే కథలు మారుస్తూ, బట్ అందులో నా క్యారెక్టరైజేషన్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, మీరు అన్నట్టు హీరోయిజం ఉందా, మాస్ ఇమేజ్ ఉందా, అది కాదు కానీ సార్, హీరోయిజం ఉందా, హీరోగా ఉంటాడా లేదా అనేది చూసుకుంటాను సార్. అలానే ఇందులో కూడా ఉంది సార్. అందులో అంటే ఇది కొంచెం ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ సార్. ఓకే. క్రిమినల్ లాయరు, బట్ చాలా స్ట్రిక్ట్ లాయరా, హానెస్ట్ లాయరా కాదా, క్రిమినల్లా, ఇన్ని షేడ్స్ ఉంటాయి సార్ లాస్ట్ వరకు. ఓకే. అది నాకు నచ్చింది. ఓకే. అంటే మీకు పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అనిపించింది బాగా? చాలా అనిపించింది సార్. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల క్యారెక్టర్లతో పోల్చుకుంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఇంకొంత భిన్నంగా ఉంటుంది అని అనుకోవచ్చా మేము? 100% సార్, భిన్నంగా చేశాను కూడా. ఓకే. ఓకే. సో స్టార్టింగ్ ఒక 3 days షూట్ చేశాం సార్. అది నాకు కుదరలే. నాకు అర్థమైపోయింది. అంటే ఒక పైలట్ ఎపిసోడ్ లాగా చేశారా? లేదు సార్, షూటింగే నాకు అర్థమవుతుంది. అంటే మీరు కనెక్ట్ కాలేదు? మనం కనెక్ట్ కాదు, క్యారెక్టర్ మనం చేయలేకపోతున్నాం అని. అంటే డైరెక్టర్కి అనుకున్నట్టుగా ఒకటైతే, 2 నాకు మైండ్లో కొడతా ఉంది, ఏదో తేడా ఉంది, తేడా చేస్తున్నాం మనం. బట్ అంటే మీలో ఉన్నటువంటి డైరెక్టర్ మేల్కొని అక్కడ చెప్తున్నాడు అనమాట. చెప్తున్నాడు సార్. అది డైరెక్టర్కి అర్థమైంది, కెమెరామెన్కి అర్థమైంది అనే విషయం నాకు అర్థమైంది. మిగతా వాళ్ళకి తెలియదు సార్. అదే మిగతా వాళ్ళకి తెలియదు. మీ ముగ్గురులో ఉంది అది. ముగ్గురికి అర్థమైంది అని ముగ్గురికి తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా నాతో చెప్పలేదు సార్. ఇది గెంటుతున్నది, సంథింగ్ మనం చిన్నగా యాక్ట్ చేస్తున్నాం, ఓకే, అది తెలుస్తుంది అన్నది నాకు అనిపించింది. బట్ లక్కీగా ఏమైందంటే ఆ 3 days తర్వాత లొకేషన్స్కి మనం ఇది కాదు కథకి, మనం కరెక్ట్ లొకేషన్ పట్టుకుందామని కెమెరామ్యాన్ గారు డెసిషన్ తీసుకున్నారు. అయితే మీరు లొకేషన్ స్కౌటింగ్కి మీరు వెళ్ళండి అని చెప్పి, అప్పుడు సాయికి కూడా అని చిన్న ఈ క్యారెక్టర్ మీద ఆయనకి గ్రిప్ వస్తే బాగుంటుంది అని వినోద్ విజయన్ డైరెక్టర్తో అంటే, అప్పుడు NSD నుంచి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఆయన ఫ్రెండ్ని తీసుకొచ్చారు సార్. ఓకే. 1 month మన ఆఫీస్లో ఉండి ఓవరాల్ క్యారెక్టర్ కాకుండా ఓవరాల్ అసలు ఆర్టిస్ట్కి మళ్ళీ నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్. అంటే మళ్ళీ ఓనమాలు నేర్చుకున్నారు? ఓనమాలు సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్నాను సార్. ఇంకా బెటర్మెంట్ రియలిస్టిక్గా, ఇప్పుడు కేరళ మలయాళం సినిమాలు మనం చూస్తుంటాం, మోర్ న్యాచురల్ ఉంటాయి సార్, అది వచ్చేటట్టు ఓకే నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ వచ్చేటట్లుగా అది వచ్చింది సార్. ఓకే. అంటే ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అదంతా కూడా ముందు ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఓకే. అంటే ఆ క్యారెక్టర్తో పాటు అసలు ఓవరాల్గా ఆర్టిస్ట్గా మనం ఎంత ఇంకా మోర్ న్యాచురల్గా ఇన్వాల్వ్ అయ్యేటట్టు అది నాకు ఉపయోగపడింది. ఓకే. రేపు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడేటువంటి ట్రైనింగ్ అనుకోవాలి. చాలా సార్. నాకే తేడా తెలుస్తుంది ప్రతిసారి. ఇప్పుడు చాలా సార్లు చూశానండి, ఒక్కొక్కసారి ఓకే డైరెక్టర్ ఇన్పుట్స్తో అక్కడ నేను చేశాను సార్. అంటే నటుడుగా మరింత మెచ్యూరిటీ వచ్చింది నాకు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది 100% నాకు అనిపించింది. ఓకే మనం ఇందులో చేసాం, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే ఈ సినిమా తర్వాత సాయిరామ్ శంకర్కి ఖచ్చితంగా ఒక కమర్షియల్గా మంచి బ్రేక్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను బాగా నమ్ముతున్నాను సార్. ఓకే. సినిమా పాస్ సార్. ఓకే. ఈ సినిమా మేము తీసుకెళ్తే మేము పాస్ సార్. అదే అంతే. ఇప్పుడు సినిమానే రాలేదు అనుకోండి సార్, అది ఎలానో ఫెయిల్యూర్, కానీ 100% సినిమాలో ఆ స్ట్రెంత్ ఉంది సార్. ఓకే. ఆ అంటే పాస్ అవ్వడానికి సినిమా రెడీగా ఉంది, మేము దాన్ని తీసుకెళ్ళి ఆడియన్స్కి మేము రప్పించగలిగితే మేము పాస్ అయిపోతాం సార్. అదే. అంటే గత సినిమాలు, అంటే రీసెంట్ సినిమాల్లో ఎక్కువగా మీ సినిమాలకు సంబంధించి ఆ ప్రమోషన్ విషయంలో బాగా వీక్ అవటం వల్లే అవి ఆడియన్స్కి రీచ్ కాలేకపోయాయి అనేది కూడా ఒక కంప్లైంట్ ఉంది. అది మీరు ఒప్పుకుంటారా? అంతే సార్, అంతే సార్. అంటే ప్రమోషను మేము రిలీజింగ్ సరిగా చేయకపోవడం, టైమింగు రిలీజింగ్ కరెక్ట్ థియేటర్లు, అంటే మేము వెళ్ళిన వాళ్ళు అలా ఉన్నారేమో, ఓకే, మేము అప్రూవ్ చేయని వాళ్ళు కూడా.
సో టోటల్గా అదైతే జరిగిందండి. చేసిన సినిమాలు కొన్ని మంచి కథలు సార్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు నేనో రకం అని, చాలా మంచి కథ. అందులోనూ మన ఎవరు శరత్ కుమార్ గారు కాంబినేషన్, అది మంచి కథ సార్. అలానే తేజ గారు నాకు అవకాశం ఇచ్చారు, వెయ్యి అబద్ధాలు, అది కూడా మంచి కథ సార్. ఇవన్నీ ఏంటంటే రిలీజ్ టైము, లేకపోతే మేము రీచ్ అవ్వలేకపోయాము, రకరకాల కారణాలు ఉన్నాయి సార్. ఓకే. సో మీరు చూసుకుంటే మీ అన్నయ్య పెద్ద డైరెక్టర్తో ఆయనతో వర్క్ చేశారు, కృష్ణవంశీ గారు ఆయనతో చేశారు, తేజతో చేశారు. సో వీళ్ళందరితోటి పనిచేసినటువంటి ఒక బాగా రాటు తేలే ఉండాలి నటనలో. ఇక్కడ కృష్ణవంశీ తేజ అంటే చెప్పాల్సింది, మీ అన్నయ్యని పక్కన పెడితే పూరి గారిని డేంజర్ టైంకి చేసినప్పుడు కానీ, అలాగే తేజతోటి చేసినప్పుడు కానీ ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఆ తర్వాత కాలంలో ఉపయోగపడలేదంటారా? మీకు సబ్జెక్టుల ఎంపికలో కానివ్వండి, అంటే డేంజర్ సినిమాకి ఓవరాల్ సినిమా మంచి అప్లాజ్ వచ్చింది సార్. తేజ దగ్గరికి వచ్చేవాడికి ఇది బ్యాక్ ఫైర్ అని అనుకోండి. బట్ వాళ్ళతో పనిచేసిన అనుభవం మీ కెరీర్కి తర్వాత కాలంలో ఎంతవరకు ఉపయోగపడిందంటే ఏం చెప్తారు? చాలా బాగా ఉపయోగపడింది సార్. అప్పుడు 1/4 తీసుకుంటే సార్, నేను యాక్టింగ్ పరంగా ఒకవేళ చూస్తే అప్పుడు సత్యానంద్ గారి దగ్గర నేను తీసుకొని వచ్చాను, అది ఉపయోగపడింది. స్పాట్లో అన్నయ్య కూడా ప్రతిదీ నేను అడిగి, అంటే అప్పుడు అన్నయ్య గారు చెప్పినందువల్లే కదా సత్యానంద్ గారి దగ్గర కూడా ట్రైనింగ్ అయింది. అంతే సార్. అదే ఆయన ఇడియట్లో వేషం ఇచ్చి తర్వాత నన్ను అక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చి నన్ను పంపించారు. సో అప్పుడు అన్నయ్యని చూసి నేను చేసేవాడిని సార్. ఓకే. ప్రతి షాట్ అడిగేవాడిని, ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు కాబట్టి చూసి చేసేవాడిని. ఓకే. కొంచెం దాని మీద వర్క్ చేసుకున్నా, బట్ అన్నయ్య దగ్గర మాత్రం చూసి చేశాను. కృష్ణవంశీ గారి దగ్గరికి వచ్చినప్పుడు సార్, మనం రిహార్సల్స్ చేయాల్సిందే స్పాట్లోనే. అంతే. అది ఒకటే టేక్లు తీరు, ఫస్ట్ అసలు కెమెరా పెట్టరండి, ఫస్ట్ అసలు రిహార్సల్ సీన్ అంతా చేయాలి, షార్ట్ కాదు సార్. అదే సీన్ ఓవరాల్ సీన్ చేసేయాలి. అది ఒకసారి 2 సార్లు 3 సార్లు మధ్యాహ్నం వరకు చేయాల్సిందే, అప్పుడు కెమెరా పెడతారు. అది ఏమైందంటే సార్, అంటే ఒక సీన్ మొత్తం అందరు ఆర్టిస్టులతో మన కోఆర్డినేషన్ చేసుకుంటూ చేయడం అన్నది అక్కడ అలవాటు అయిపోయింది. ఓకే. అయితే అది అప్పుడు ఇబ్బంది కలిగించలేదా? ఇప్పుడు మొత్తం సీన్ చేసి మళ్ళీ సేమ్ సీన్ మళ్ళీ మొత్తం చేయాలంటే, కెమెరా ముందు పెట్టిన ముందే ఒకసారి చేసి మళ్ళీ చేయాలంటే ఇబ్బంది అనిపించలేదు ఎప్పుడు ఒక నటుడికి? అదే సార్, ఇప్పుడు రిహార్సల్స్ చికాకు కలగటం లాంటివి. అదే సార్, రిహార్సల్స్ వేరు, టేక్స్ వేరు. ఓకే. కెమెరా పెట్టి మనం చేసిందే చేసామనుకో సార్, అది వేరు, ఆ బాధ వేరు. అది మనకి ఎలా అంటే సార్, రిహార్సల్స్ ఏంటంటే అసలు ఈ సీన్ మీద మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఓకే. కెమెరా కానీ ఏముండేది కదా, లొకేషన్లో మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం సార్. ఓవరాల్ టోటల్ సీన్ ప్రాక్టీస్ చేసి అప్పుడు నా క్యారెక్టర్ అర్థం అవుతుంది సార్. అలా చేశాను ఈ సినిమాకి. ఓకే. సో ఇప్పుడు మనం చెప్పుకున్నా అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, తేజ, ఈ ముగ్గురు కూడా ఆర్జీవి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. అవును. సో అంటే మీరు పూరి జగన్ తమ్ముడు అవ్వటం వల్ల వాళ్ళ దగ్గర ఏమైనా వెసులుబాటు లభించిందా, లేకపోతే మరింత మీ విషయంలో ఇంకా స్ట్రిక్ట్గా వ్యవహరించారు? అంటే బాగా రావాలి మనవాడు, జగన్ తమ్ముడు, వీడు పైకి రావాలి, వీడిని ఎట్లయినా సరే మంచి పుష్ ఇవ్వాలి అన్నట్లుగా ఏమైనా కనిపించిందా ఒక ప్రత్యేక శ్రద్ధ? అదే సార్, అంటే 1/4 తర్వాత డేంజర్ అయితే కృష్ణవంశీ గారు నాకు అవకాశం ఇచ్చారు సార్. అదే. అయితే మీరు అన్నట్టు సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారెక్టరైజేషన్ వాళ్ళు అనుకున్నది వచ్చేంత వరకు నేను చేయాలి. చేసిన తర్వాత షూటింగ్కి వెళ్ళేవాళ్ళం కదా సార్. బట్ అంటే కృష్ణవంశీ గారు కానివ్వండి, తేజ గారు కానివ్వండి సార్, ఇది బాగా చేస్తున్నాడా లేదా, ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా కాదు, అసలు ఈ క్యారెక్టర్ చేస్తున్నాడా లేదా, చేస్తేనే వదిలేవారు. అసలు పనికొస్తాడా లేదా అని కూడా ఉందా వాళ్ళు ఉండేదా? అంటే 1/4 అప్పటికి 1/4 చేసుకున్నా 1/4 అయింది సార్. కొంత యూజ్ ఉంది కుర్రాళ్ళు అనే పేరు అయితే సంపాదించుకున్నా, కానీ నువ్వు బాగా చేయాలన్నారు. ఫస్ట్ డే షూటింగ్ ఇక్కడ ఛత్రపతి హౌస్లో సార్ నాది, డేంజర్. అక్కడ ఇబ్బంది పడ్డా ఫస్ట్. సో అప్పుడు ఆయన దగ్గరుండి నన్ను ప్రిపేర్ చేయించి, రిహార్సల్ చేయించి, క్యారెక్టరైజేషన్ అంతా దగ్గరుండి చెప్పి ఆయన ఒక 2-3 రోజులకి నేను అలవాటు పడ్డాను సార్. ఓకే.
అంటే మనం చేసేంత వరకు మాత్రం మనం చేయాలి, ఆయనకు ఓకే అయ్యేంత వరకు చేయించేవారు ఓకే. ఇద్దరు. మన తేజ గారు కూడా. వీళ్ళ అన్నయ్యతో ఎప్పుడన్నా పంచుకున్నారా, మీ గురించి పంచుకున్నారు, మీ దృష్టికి ఏమైనా వచ్చింది అసలు? నాకేం తెలియదు మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలియదు సార్. ఎప్పుడు అన్నయ్య కూడా ఎప్పుడు మీతోటి ఏమో ఏం చెప్పలేదు? చెప్పలేదు. ఓకే. అంటే మీకు పాస్ మార్కులు ఇచ్చారా లేదా అప్పుడు ఆ టైంలో అని? ఏమో సార్ తెలియదు, ఇచ్చే ఉంటారు లేకపోతే ఇచ్చేంత వరకు చేసి ఉంటారు, చేయించుంటారు. సో తర్వాత వీళ్ళతో చేసిన తర్వాత అంటే కొంచెం అప్పుడు అంటే 1000 అబద్ధాల తర్వాత కొంచెం ఏమన్నా డిసప్పాయింట్మెంట్కి ఏమన్నా లోన్ అయ్యారా మీరు? నేను లేదు సార్. అంటే సినిమా మనకి కరెక్ట్గా అనుకున్నది రాకపోతే ఉంటుంది కదా సార్, ఖచ్చితంగా సినిమాకి ఉంటుంది. కాకపోతే నేను నెక్స్ట్ ఏంటి దాని మీద ఇది అయిపోయింది, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను సార్. ఓకే. సో అంటే ఆ పాజిటివ్ స్పిరిట్ తోటే అంతే సార్. కానీ మధ్యలో మీకు ఏదైతే 6-7 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, ఆ పీరియడ్ ఏం చేశారు సార్? 2017లో నాకు నేను రకం రిలీజ్ అయింది సార్. 2018 అక్కడ నాకు గ్యాప్ వచ్చింది సార్. ఓకే. బట్ 2019 నుంచి నేను షూటింగ్లో ఉన్నా. ఓకే. కాకపోతే ఈ పాండమిక్ రావడం సార్ ఎఫెక్ట్ అయింది. అవును సార్. 2019లో రీసౌండ్ అని అదొక జరుగుతూనే ఉన్నాయి సార్. రీసౌండ్ కానీ ఈ సినిమా కానీ 1000 కానీ. అయితే చేస్తుంది 3 సినిమాలైనా గ్యాప్లతో ఎక్కువ చేయాల్సి వచ్చింది. రీసౌండ్ ఏమైంది అసలు? ఇప్పుడు దీని తర్వాత ప్లాన్ చేస్తాం సార్. ఫస్ట్ కాపీ అయిపోయింది సార్. కాకపోతే అది నేను మనం అనుకున్న గ్యాప్ ఇది 2017 నుంచి మళ్ళీ దాని తర్వాత మీ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి 6-7 సంవత్సరాలు పట్టింది కదా ఇంకో నెక్స్ట్ ఫిల్మ్. అంతే కదా సార్. ఇప్పుడు షూటింగ్ జరిగిన రిలీజ్ అయింది 2000 లాస్ట్ ఇయర్ సార్. నేను రకం తర్వాత 1000 చాలా గ్యాప్ వచ్చింది, 6 ఇయర్స్ ఎంత వచ్చింది సార్. సో ఈ పీరియడ్లో మీరంటే మిమ్మల్ని మీరు ఏమన్నా మళ్ళీ ఒకసారి పరిశీలించుకోవటం ఉంటుంది సార్. ఓకే. ఉంది సార్. బట్ నేను అంటే షూటింగ్లు ఆన్ అండ్ ఆఫ్లో జరుగుతున్నా సరే, బట్ మిగతాది అంటే నాకు బేసిక్గా అన్నయ్య దగ్గర పనిచేశాను కాబట్టి సార్, రైటింగ్ సెక్షన్ నాకు బాగా ఇష్టం సార్. సో ఆ అది కూడా నేను చేస్తూ ఉంటాను సార్. అంటే అది చదవడం అను లేకపోతే రాయడం అను అది జరుగుతుంటుంది సార్. బట్ ఆ గ్యాప్లో నేనైతే కొంత పని చేశానండి. ఓకే. అంటే రైటింగ్ సైడ్ పని చేశాను సార్. పని చేయడం నాకు నేను రాసుకున్నాను సార్. ఓకే. అదే నన్ను బాగా కోసం మీరు రాసుకున్నాను సార్. అది నన్ను బాగా ఎంగేజ్ చేసింది సార్. ఓకే. ఎంగేజ్ చేసింది. ఎన్ని స్క్రిప్ట్లు రాసి ఉంటారు? అది ఇప్పుడు మాట్లాడితే బాగుంది సార్. ఏదైనా ఒక సినిమా చేసి ఇదేంటి సార్ అప్పుడు మీరు అడిగారు కదా ఇవన్నీ అప్పుడే రాశానని చెప్తే బాగుంటుంది కదా. అంటే ఏం రాశారు నేను అడగట్లేదు, అది కూడా సార్. ఓకే. సో మొత్తాన్ని మీకోసం మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకున్న స్క్రిప్ట్ రాసుకున్నాను సార్. ఓకే. సో అంటే ఒక యాక్షన్ హీరోగా తగ్గట్టుగా రాసుకున్నారా లేకపోతే అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్తో ఉంటుంది సార్. అంటే కమర్షియల్గా ఉంటుంది కానీ చిన్న కాన్సెప్ట్లు ఉంటాయి కదా సార్. ఓకే. అది ఉంటూ క్యారెక్టరేషన్తో. మీకు ఇప్పుడు యాక్టింగ్ కాకుండా మీకు వేరే ఫైనాన్షియల్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు? లేదు సార్. ఇదే మరి ఎలా సర్వైవ్ అయ్యారు? ఇంకా రకరకాలు ఉంటాయి సార్. నా ఓటాలకు అలాంటిది వచ్చిందంటే అయిపోయినట్టే, క్లోజ్ అనుకుంటాను. అంటే ఏమైందంటే సార్ ఎవరన్నా హెల్ప్ చేశారా లేకపోతే అట్లాంటిది ఏదైనా ఫ్యామిలీ సపోర్ట్? కాదు సార్, ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కదా సార్, అది ఎప్పుడు ఉంది. అలానే నేను చేస్తున్న ప్రొడ్యూసర్స్ నాకు నేను చేస్తున్న సినిమాలకి మనకి ఏదో కొంత సపోర్ట్ వస్తుంది. మేజర్గా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా రాదు కదా సార్. ఉంది. ప్రొడ్యూసర్స్ ఏముంది, సినిమా చేస్తున్నాను కాబట్టి అది కొంతవరకు ఉపయోగపడుతుంది తప్ప అదే మనకి మీకు అడ్వాన్సుల రూపంలో వాటిల్లో వచ్చేయని ఉపయోగపడ్డాయి సార్. కొంతమంది నిర్మాతల దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు కూడా రావు. అది ఇంకా అంటే మన సినిమాలు ఆడినా అయితే బాగుంది ఇంకా అంతే కదా సార్. వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు అని మనం కూడా అది కరెక్ట్ కాదు. అంటే ఫైనాన్షియల్గా ట్రబుల్ అయిన పీరియడ్ అయితే ఏం లేదు మీరు సార్? ఫైనాన్షియల్గా ఉంటుంది సార్, లేకుండా ఉండదు, ఉంటుంది. కానీ అదే మీరు అంటున్నారు కదా, మరీ అలా కాకుండా మనం పర్లేదు వెళ్తూ ఉంటాం, బండి వెళ్తూ ఉంటాం. అంటే మీరు హీరో అయిన తర్వాత 143 నుంచి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే పీరియడ్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అదే అంటే ఎప్పుడు? అంటే నిజంగా మీరు అడిగింది సార్. ఇప్పుడు అంటే నేను అలా ప్రిపేర్ అయ్యాను సార్. అంటే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ సక్సెస్ అని ప్రిపేర్ అయిపోయింది సార్ నా మైండ్. ఓకే.
ఇప్పుడు వస్తుంది ఫైనాన్షియల్ రేపు ఏదో ఉంటుంది, కాకపోతే అది నెక్స్ట్ అది సాల్వ్ అవుతుంది. కానీ ఏంటి ఇది అని నేను ఎప్పుడు పెట్టుకోను సార్. ఓకే, ఇప్పుడు మనకు అది కావాలంటే దానికి ముందు ఇది ఉంటుంది అని అంటే నా ట్యూన్ అయిపోయింది సార్ మైండ్. ఓకే, నేను అలా ఉన్నాను. అది వస్తుంది, ఓకే, వచ్చే ముందు ఇది ఉంటుంది. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే నేను చాలా లైటర్ అయిపోయింది సార్. బట్ ఆ పని చేసేద్దాం, ముందు పని చేసుకుంటూ వెళ్దాం, ఓకే, వస్తుంది. అంటే ఏది వచ్చినా కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎదుర్కొందాం అనేటువంటి అంతే ఆ మైండ్ సెట్ అయితే అలవాడింది. అలవాడింది సార్. ఆ దెబ్బలు తినడం అనేది అలవాటు అయిపోయింది. అదే దాన్ని ఎదుర్కోవటం, దెబ్బలు తినడం, వాటిని ఎదుర్కోవటం అనేది అలవాటు. ఇప్పుడు మీలో కూడా ఒక దర్శకుడు ఉన్నాడు కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కదా. మిమ్మల్ని మీరు మన దగ్గర చాలామంది కథానాయకులే దర్శకులైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూసుకున్నా, కృష్ణ గారి దగ్గర నుంచి చూసుకున్నా, నారాయణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా నటిస్తూనే దర్శకత్వం కూడా చేస్తారు. అలా మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఎప్పుడైనా వచ్చిందా? అసలు ఆలోచన ఎప్పుడు చేయలేదు సార్? అంటే నాకున్న ఆలోచన అది సార్. ఓకే, ఇప్పుడు నేను రాసుకున్న కథలే నా గురించి సార్. అదే, అందుకని మీరే డైరెక్ట్ చేయాలి రెండు సార్. అంటే అంటే అంతకుముందు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు సార్ అప్పుడు నేను అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు సార్. చేయలేదు, ఓన్లీ యాక్టింగ్ మీద చేశాను సార్. ఎప్పుడైతే మీరు అప్పుడు 2017 తర్వాత చిన్న పీరియడ్ వచ్చిందో ఏమో నాలో కూడా అప్పుడు నాకు దాని మీద పెట్టడం స్టార్ట్ చేశాను. ఓకే, ఎప్పుడు ఒకవేళ పరిస్థితులు కనుక కలిసి రాకపోతే మనమే డైరెక్షన్లోకి దిగుతాము ఇంకా అనేది అట్లా లేదు సార్. నాకు పరిస్థితులు రాకపోతే అన్న వర్డ్ నాకు రాదు సార్, అన్న ఆలోచన రాలేదు. నాకు తెలిసిన జాబు నేను ఆగిపోయింది సార్ మధ్యలో. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేర్చుకున్నదంతా హీరో అయినప్పుడు మేము కథలో అది డిస్కషన్ చేస్తూ ఉంటాం కదండి, అలా ఆగిపోయింది తప్ప, పాజ్ అయింది తప్ప దీని గురించి మనకి ఇది ఉపయోగపడుతుంది దాన్ని మళ్ళీ తేవాలి అలా లేదు సార్. ఇప్పుడు నాకు కరెక్ట్గా టైము వచ్చింది, ఎందుకో స్టార్ట్ అయింది సార్. ఓకే, అప్పటి నుంచి మళ్ళీ పట్టుకున్నాను. ఆ గ్యాప్ కూడా నాకు ఉపయోగపడింది సార్. ఓకే, అంతే. అంటే ఈ గ్యాప్లో అన్నయ్యని కలవటం కానీ ఇట్లాంటిది ఏదైనా జరిగిందా? అన్నయ్య దగ్గర నుంచి ఏమన్నా సలహాలు తీసుకోవటం? లేదు సార్, ఏం లేదు మామూలు లేదు. సినిమా అది తప్పదు కదా సార్. అయితే నా చేతిలో ఉండి ఈ సినిమాలు, కాకపోతే ఒక నెల జరిగింది అనుకోండి, 4 నెలలు గ్యాప్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఫైనాన్షియల్గా ఇది అవ్వడం, లేకపోతే బడ్జెట్ పెరగడం, లేకపోతే మధ్యలో 2 years ఆ పీరియడ్ అయిపోయింది కదా సార్, కరోనానే అయిపోయింది. ఇవన్నీ ఉన్నాయి సార్, రకరకాల రీజన్స్. అంతే. ఎప్పుడు కూడా అన్నయ్య దగ్గర నుంచి మీకు పిలుపు రావటం కానీ లేదా మీరు వెళ్ళి అడగటం కానీ జరగలేదా ఒక ప్రాజెక్ట్ విషయంలో? ఎప్పుడు జరగదు సార్, ఫ్రమ్ ద బిగినింగ్ లేదా? ఎప్పుడు లేదు సార్. అంటే ఆయనకు ఉంటుంది ప్లాన్, ఇదివరా నేనింతలో ఈ క్యారెక్టర్ బాగుంటుంది, నీకు ఉపయోగపడుతుంది, చెప్తా, నీ ఇష్టమైతే చెయ్యి, ఇలా ఉంటుంది. అట్లా నేను ఇంతే సినిమాలో చేశాను అలా అండి. క్యారెక్టర్ చెప్పాను అన్న నేను కూడా. అంటే అలా అంటే ఆయన ఒకటి ఫిక్స్ అయ్యాడంటే వీడికి ఉపయోగపడుతుంది, అదే కదా సార్. ఇప్పుడు మీరు అది చెప్పినప్పుడు ఒక అభిమానిగా ఫ్యాన్గా చేయాలి అన్నప్పుడు మీరేమనుకున్నారు? అసలు ఉండిపోద్ది అనుకున్నాను సార్, క్యారెక్టర్ ఉండిపోద్ది. ఒక అభిమాని, హీరో అభిమానికి ప్రతినిధి ఆ క్యారెక్టర్. అంతే సార్. ఒకరు అభిమాని ఉన్నారంటే ఆడికి నేను గుర్తుంటాను. అదే ఎవరు అభిమాని సరే ఏంటి అది నేను. అందుకే చాలా మంది అనయ్య నీలాంటి వాళ్ళు మేము కూడా అంటారు, అంటే నేను ఇంతలో నా క్యారెక్టర్ అంటే మీరు అని అంటా ఉంటారు. అది నంది అవార్డ్స్ కూడా వెళ్ళింది సార్ నాది, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. అక్కడ ఏదో మరి మిస్ అయింది. ఓకే, ఆ సినిమా ఆడినట్టు ఇంకా బాగుండేది, ఎందుకంటే అసలు కృష్ణానగర్ కష్టాలని కనపడతాయి కదా కూడా. కానీ ఇప్పుడు ఆడుతుంది సార్ స్టిల్. ప్రతి సినిమా అసిస్టెంట్ డైరెక్టర్లో ఆ సినిమా ఉంది. అందరూ చూస్తూ ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు. స్క్రీన్లో 70mm స్క్రీన్లో ఆడలేదు, కానీ ఇప్పుడు ప్రతి మనిషిలో, ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమా ఆడుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా ఉంది కాబట్టి చూసుకుంటానే ఉంటారు. మనసులో ఉండిపోయింది. ఎవరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్ట్రగుల్లో ఉన్నా మనం ఉండేది ఇక్కడే కదరా, హిట్ అయినా ఇక్కడ ఉంటాం అన్న డైలాగు రోజుకి ఎవరైనా సరే అది అనుకుంటున్నారు సార్. ఓకే, అది ఉంది సినిమా మనసులో. ఎప్పుడైనా మీరు కృష్ణానగర్ కష్టాలు అనుభవించారా? అన్నయ్య ఉన్నారు కదా సార్, అందువల్ల అవకాశం రాలేదు, అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అన్నయ్యే ఒక రఫ్ ఫేజ్ని
ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అది తలుచుకుంటే ఏమనిపిస్తుంటుంది? ఏమనిపించలేదు సార్. అంటే తమ్ముడుగా అంటే ఆయన ఇంతకుముందు కూడా ఆ ఫేజ్లు దాటే వచ్చారు కదా సార్. ఆ ఫేజ్ ఉంటుంది, మళ్ళీ పోగ్రి వచ్చింది, ఆ ఫేజ్ ఉంటుంది, టెంపర్ వచ్చింది, ఆ ఫేజ్ ఉంటుంది, ఇస్మార్ట్ వచ్చింది, ఇప్పుడు ఆ ఫేజ్ ఉంది, ఇంకొక మాట ఏదో వస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు చాలా పెద్దది దెబ్బ కదా ఆయనకి. అదే సార్, ఎందుకంటే లైగర్ లాంటి సినిమా, ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి స్మార్ట్ శంకర్, అదే డబుల్ స్మార్ట్, ఈ రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ రావటం కొంచెం పెద్ద, అంటే గతంతో పోల్చుకున్న దెబ్బలతో పోలిస్తే కరెక్ట్ ఇవి చాలా పెద్ద దెబ్బలు. ప్రొడక్షన్ కూడా చేశారు, కొంచెం డిస్ట్రిబ్యూటర్స్ తోటి కూడా కొంచెం ఇష్యూస్ అయినాయి. సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారనే నమ్మకం ఉందా తను? 100% సార్. ఇంకోటి ఏంటంటే ఆయన మీద మనం నమ్మడం అనేది పక్కన పెడితే సార్, ఆయనకి ఆయన బాగా బలం, తను బాగా అంతే సార్. మళ్ళీ రాస్తాం అంటారు నాతో. నేను కూడా ఎప్పుడో నాకు బాగా గుర్తు, ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, నేను ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు, తన ట్యాబ్లెట్ తీసి కొన్ని తను టైటిల్స్తో సహా పెట్టుకుంటారు కదా, అవన్నీ చూపించారు. ఒక 25 దాకా నాకు ఇట్లా తిరిగేశారు పేజీలు, అన్ని పేజీలే, స్క్రిప్ట్లే అన్ని. అవును, స్క్రిప్ట్లే, అదే ఇవి ఉండే అని చెప్పేసి గుర్తు. కానీ వాటిలో చాలా వరకు ఇప్పటికీ రాలేదు అవి. అవును సార్, నా తెలిసి అందులో 3 or 4 చేశారేమో అప్పటి నుంచి అండి. అప్పటి నుంచి అవి ఆ తర్వాత వేరే చేశారు. దాంట్లో లైగర్ లేదు, ఇది లేదు, ఈ డబుల్ స్మార్ట్ దాంట్లో లేవు, అవి వేరే ఉన్నాయి. సో మరి ఇవన్నీ కూడా వస్తే బాగుంటుందేమో, ఇంకా రావాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో మీరు అన్నట్టు రాబోయే రోజులు అవి వస్తే అదే అంటే ఆ టైంలో ఇప్పుడు అన్నయ్యకి అలాంటి పీరియడ్ వచ్చినప్పుడు ఒక తమ్ముడుగా మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? అదే అంటే బయట వినిపించే మాటలు కానివ్వండి, ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చే మాటలు కానివ్వండి, అదే ఫైనాన్షియల్ ట్రబుల్స్ అప్పుడు కొంచెం ఉంటుంది కదండి సార్, బాగా ఇబ్బంది అండి అప్పుడు ఆ టైంలో. అంటే ఆయన సంపాదించింది మొత్తం లేక మళ్ళీ మైనస్ ఉన్నది కూడా, ప్లస్ నుంచి మైనస్ ఆ పీరియడ్ ఉంది సార్. అంటే స్ట్రగులే అది. కాకపోతే ఆయన మళ్ళా ఆయన ఇందాక చెప్పాను కదా సార్, ఓకే ఇంతకుముందు లేదు కదా, వచ్చింది, ఇప్పుడు లేదు కదా అని ఆయన స్ట్రెంగ్త్ సార్. ఆ టైంలోనే నాకు తీసింది బంపర్ ఆఫర్ సార్. ఆ టైంలోనే సినిమా ఆయన ప్రొడక్షన్ చేసింది ఆ టైమే. అన్నకి తమ్ముడు లాగా అనుకుంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈక్వేషన్ ఎలాంటిదని, ఎంతవరకు మీరు ఆయన విషయాల్లో జోక్యం చేసుకుంటారు, ఎంతవరకు మీకు ఆయన దగ్గరకు రానిస్తారంటే ఏం చెప్తారు? అదే సార్, యాక్చువల్గా ఆయన్ని మా బ్రదర్ మధ్యలో ఒక ఆయన ఉన్నారు, గణేష్ అని. గణేష్ ఇద్దరం కూడా సార్ ఆయన్ని కొంచెం మేము ఫాదర్ తర్వాత ఫాదర్ లాగా ఉంటాం. ఓకే, చాలా ఫాదర్లీ ఫిగర్ ఆయన. మరి మీ ఇద్దరం చాలా క్లోజ్ ఉంటాం. ఓకే, గణేష్ మీరు క్లోజ్ ఉంటాం అండి, ఆయన ఫాదర్ లా చూస్తాం. ఓకే, సో గౌరవంగా ఆరాధనా భావంతో చూస్తారు. అంతే సార్. ఇప్పుడు నాకు ఏదైనా అవసరం అయినప్పుడు మాత్రం నేను ఆయనతో కాల్ చేస్తాను సార్. ఓకే, అన్నయ్యకి కలిసినప్పుడు ఆ ప్రాజెక్టుల గురించో లేకపోతే గణేష్ అది కలిసినప్పుడు ఏ పాలిటిక్స్ గురించో ఇలా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఫైనాన్షియల్గా అప్పుడు స్ట్రగుల్ వచ్చినప్పుడు నేను మోరల్గా అక్కడ అంటే ఏం జరిగింది తెలుసుకున్నాం తప్ప, మోరల్ సపోర్ట్ తప్ప మనం అక్కడ దాంట్లో మనం సాల్వ్ చేయాల్సింది ఏమి ఉండదు కదా సార్. మనం కాదు కాకపోతే సో ఇది జరిగిందని నేను అడిగినప్పుడు చెప్పాడు, ఇది జరిగిందిరా, ఇది జరిగింది. సో మార్నింగ్ వచ్చేసరికి ఓకే మనకు అప్పుడు లిస్ట్ తెలిసింది, మనం ఎంత కట్టాలా అని, అప్పటి వరకు నాకు తెలియదు అని నేను డీటెయిల్గా అడిగితే చెప్పేవాడండి. ఏది లైగర్ టైంలోనా మీరు? లేదు సార్, ఫస్ట్ ఫైనాన్షియల్గా మనకి అన్నయ్యకి వచ్చిన ఇబ్బంది, కొంతమంది మోసం చేయటం ఆ టైం. ఓకే, సో ఈ లైగర్ కంటే తెలుసు ఓపెనే కదా సార్, ఇంకా అదంతా జరుగుతుంది. ఇప్పుడు అన్నయ్యను మోసం చేసిన వాళ్ళే మళ్ళీ, అంటే పేర్లు మీకు తెలుసు నాకు తెలుసు, మళ్ళీ అన్నయ్యకి తెలిసినటువంటి, అన్నయ్యతో కలిసి పనిచేసినటువంటి ఇంకో వ్యక్తి దగ్గరే పోయి చేరటం, అక్కడ ఉండటం, ఇవన్నీ కూడా ఆయనకి ఇబ్బంది పెట్టలేదు ఆయన్ని? ఆయన వదిలేసి ఉంటాడు సార్. అవతల వాళ్ళు కూడా తెలిసి కూడా అవతల వాళ్ళకి తెలియాలి అది. ఆయనే అదే అంటున్నాను సార్. ఇప్పుడు అది
వదిలే అని వదిలేశాడు ఇంకంతే. ఓకే. లేకపోతే అది వదలరు కదండి. అవును. ఇక ఇదే వదిలేసినప్పుడు ఆయన ఇంకా ఆయన మిగతాయి పట్టించుకోడు. మీరు అన్నది నిజమే. ఉంటుంది కదా సార్ ఇక్కడ, కాకపోతే ఇంకో దగ్గర. ఇప్పుడు మనది ఎవరైనా మన దగ్గర ఒకరు మోసం చేసి మనకు తెలిసిన దగ్గర ఇంకో వ్యక్తి దగ్గర చేరారు. ఆ తెలిసిన వ్యక్తి మనతో కలిసి పనిచేశారు ఆల్రెడీ ఇదివరకు, మంచి రిలేషన్ ఉంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది దాన్ని డైజెస్ట్ చేసుకోవటం. సో ఇలాంటి ఎదురు దెబ్బలన్నీ కూడా జగన్ గారు చూశారు. కానీ కొంచెం ఆయనలో అంటే కొంచెం దుందుడుకు మనస్తత్వం ఉందనుకోవాలా అన్నయ్యలో? మీ ఇద్దరితో పోల్చుకుంటే ఎవరికి ఎక్కువ కొంచెం దుడుకు మనస్తత్వం? దుడుకు అంటే చేసేద్దాం, తాడో పేడో తేల్చి చేసుకుందాం అని దూకేయటమే ఆయన అండి. మీరు కొంచెం ఆలోచిస్తారా? కాదండి, ఆ తర్వాత ఆలోచించి దూకుతాండి. మీరు ముందు దూకేసి ఆలోచిస్తారా? ఫ్యామిలీలో ఉంది సార్ దుందుడుకు మనస్తత్వం ఉంది, అందరిది ఉంది. అందుకని గణేష్ గారు కూడా రాజకీయాలు దూకడం అలాంటిది. మా ఫాదర్ మదర్ కూడా అలాగే ఉంటది. ఇంకా అందరికన్నా ఎక్కువ అన్నయ్య. అంటే మీ ఫాదర్ వీళ్ళంటే ఎగ్జిబిషన్ రంగంలో కూడా ఉన్నారు కదా? ఉన్నారు సార్. అప్పట్లో అన్నయ్య నాన్నకి ఇష్టం సినిమాలు, థియేటర్. అదే. సో ఆ వాసన అనేది అట్లా బాగా పట్టేసింది కూడా. ఇంకా ఎవరికి అనుకోలేదు అన్నారు, బట్ ఈ మధ్యలో ఏదో సెట్ అయి ఉంటుంది, మరి తెలియదు. ఆ ప్రపోజల్స్ నాకు తెలియదు సార్. అదే ఇప్పుడు మీరు వచ్చారు సినిమాల్లోకి, అంటే మీ మధ్యలో ఆయన ఏమో రాజకీయాలు ఎంచుకున్నారు అనుకోండి. ఆకాష్కి మీకు అంటే బాబాయ్ అబ్బాయి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఏం చెప్తారు? ఆకాష్ ఎలాంటి వాడు? తను కూడా బాగా అంటే చదువు మీద కంటే నాకు ఎక్కువ యాక్టింగ్ మీద ఇష్టం అని చెప్పాడు, చిన్నప్పుడు చెప్పేశాడు. చదువు మీద కంటే కాదు సార్, దీని మీద ఎక్కువ. చదువు లేదు, అది అసలు చదువు లేదు. ఎందుకంటే అప్పుడు థర్డ్ ఇయర్ 4th ఇయర్ సార్, అంటే చిన్న పిల్లడు, అప్పుడే హీరో అనేవాడు. నేను హీరోనే. ఎప్పుడు 18 వస్తుందా అని వెయిట్ చేసేవాడు. అంటే 18 ఏళ్ళు ఆ లైన్ ఒకటి గీశారు ఆయన. అదే అండి, అంటే 10th పాస్ అయిన తర్వాత లేకపోతే ఇంటర్మీడియట్లోనూ అప్పుడు కదండి హీరోగా అవుతారు. ఒక స్టేజ్ అది ఎప్పుడు అవుదామా అని వెయిట్ చేస్తున్నాడు. అంటే ఆ ఏజ్ ఎప్పుడు వస్తుందని. కరెక్ట్, ఇంట్రెస్ట్ అండి. సో ఆ అబ్బాయి కూడా 2-3 సినిమాలు చేశాడు కదా? చేశారు. తను కూడా ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో తండ్రి డైరెక్టరు, కొడుకు హీరో, తమ్ముడు హీరో. అంటే హీరోగానే ఉండిపోతాడా తమ్ముడు, లేకపోతే ఏమన్నా ఇప్పుడు నేనింత ఇలాంటి పాత్రలు ముందు కూడా చేసే అవకాశం ఉందా? చేస్తాం సార్, మంచిదే కదా సార్. అదేం లేదు సార్. అంటే నాకు వచ్చినవి కరెక్ట్గా రాలేదు, మధ్యలో వచ్చినాయి సార్. ఓకే, క్యారెక్టర్స్ వచ్చినాయి సార్. ఓకే, ఇప్పుడు భైరవం అని ఒక సినిమా జరుగుతుంది. అవును సార్, మనం చూసాం. అవును సార్. సో సాయి శ్రీనివాస్ హీరో మెయిన్. సో రామలక్ష్మణ్ లాంటి 2 క్యారెక్టర్లో నారా రోహిత్ గారు, మనోజ్ చేస్తున్నారు. సో ఆ టైప్ ఆఫ్ మంచిదే కదా సార్. ఎప్పుడు మంచి. నేను 2వ సినిమా డేంజర్ కదా సార్. డేంజర్ మీరు చేశారు, 2వ సినిమానే చేశాను కదా సార్. డేంజర్ అంటే ఆ జానర్ వేరు కాబట్టి ఏదైనా సరే కాంబినేషనే కదా సార్. అప్పటికి నరేష్ గారు సూపర్ హిట్లు కొట్టి ఉన్నారు ఆయన. సో కలిసి చేసిన సినిమా 2వ సినిమానే చేసాం, అదేం లేదు సార్. మధ్యలో కూడా కుదరలేదు సార్, అంతే. మధ్యలో కూడా కాంబినేషన్స్ చాలా అనుకున్నాం, కాకపోతే సెట్ అవ్వాలి ప్రాజెక్ట్స్, అంతే. ఓకే, మీకేమైనా పొలిటికల్ ఇంక్లినేషన్ లాంటిది ఏముందా? ఏం లేదు సార్. ఒక మీ 2వ అన్నయ్యకి మాత్రం అదే ఉంది సార్. ఓకే, ఏంటి ప్రస్తుతం తన పరిస్థితి ఏంటి? మీకు తెలిసిందే సార్. తెలిసిందే. మళ్ళీ అంటే అదే పార్టీలో ఉన్నారా లేకపోతే? అంతే, ప్రజెంట్ ఆయన అంటే యాక్టివిటీస్ ఉంటాయి కదా సార్, అది చేయాలి కదా. ఇప్పుడు ఈ ఒక పథకం ప్రకారం దీని తర్వాత ఏం పథకాలు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఈ ఫస్ట్ 7th ఎల్లుండు ఈ పథకం అయిపోతుంది సార్. అది సక్సెస్ఫుల్గా అవుతుందని నా నమ్మకం సార్. ఇక అంటే దీని తర్వాత మీరు అన్నట్టు ఒక ప్లానింగ్కి పథకాలకి వెళ్ళచ్చు సార్. వెళ్ళచ్చు అంటే ఒకటి సార్, సక్సెస్ గ్యారంటీ అని నేను నమ్ముతున్నాను సార్. నన్ను చూసే కోణం అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ కథల రాసే వాళ్ళకి కానీ ఓకే ఇలా కూడా మనం వెళ్ళొచ్చు, ఈయన మీద ఈ కథ కూడా రాయొచ్చు అన్నది నన్ను చూసే వ్యూ వేరే ఆలోచించవచ్చు అని అనిపిస్తుంది సార్. సో అంటే కమర్షియల్ సినిమాలు లేకపోతే ఎంటర్టైన్మెంటే కాకుండా
ఈ జోనర్ కూడా ఈడు చేస్తాడు. ఓకే. అంటే ఈ జానర్ చెప్పాలంటే క్రైమ్ డ్రామా అని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలి? సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ సార్. అంటే ప్రధానంగా మీరు సముద్రకని గారు ఇంకేముండే పాత్ర? పటాస్ లో హీరోయిన్ ఉన్నారు కదా శృతి సోదేని, ఆమె పోలీస్ ఆఫీసర్ అండి. ఓకే. హీరోయిన్ ఏమో ఆమె లీడా, ఫిమేల్ లీడా? ఆమె ఫిమేల్ లీడ్ ఏమో అషిమా నర్వాల్ అని ఓకే ఇక్కడ చేసిందండి. ఆషిమా నర్వాల్. ఓకే ఓకే. ఆ అమ్మాయి సార్. సో ఈ క్యారెక్టర్స్ ఓకే ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. సో 10,000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఏదైతే మీరు అడుగుతున్నారో ఈ నలుగురిలోనే ఉంటారా లేకపోతే ఇంకా వేరే కూడా ఉంటుంది సార్? మీరు మీ నెంబర్ ఉంది సార్ నా దగ్గర, ఫోన్ చేసి చెప్తారా? అదే 7వ తేదీ మరి మమ్మల్ని ఎప్పుడు చూపిస్తున్నారు సినిమా? మరి నైట్ చూపిస్తున్నారా? పొద్దున ఏం లేదు సార్, అవకాశం లేదు. అది మేము చెప్పేసేస్తాం. ఇంటికి మేము నైట్ ఒక్కొక్కరి దగ్గర 10,000 పట్టుకెళ్ళాలండి. చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా డబ్బులు పడుతుంది, ప్రొడ్యూసర్కి చాలా కష్టమైపోతుంది సార్. అదే. సో ఇప్పుడు మీతో పాటు తండేలు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మీరు ఎక్కడో చెప్పినట్టు తండేలుతో పాటు మేము రావట్లేదు, తండేలు పక్కన మేము వస్తాం. అంతే సార్. అంతేనా? అంతే సార్. ఓకే. బిగ్ క్యాన్వాస్ కదా సార్. అవును, అది చాలా పెద్ద బడ్జెట్ సినిమా. పెద్ద బడ్జెట్లు, పబ్లిసిటీ, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి వస్తున్న సినిమా. అంతే సార్. ఇప్పుడు ఒక టౌన్లో ఒక 5 థియేటర్లు ఉంటే ఒక థియేటర్ మాది ఉంటుంది, 4 థియేటర్లు అది ఉంటుంది సార్. సో అంతే, ఈక్వేషన్ అదే కదా సార్. అదే. సో ఆ నిష్పత్తిలో సినిమా విడుదలవుతుంది. సో పుష్ప 2 అనే సినిమా మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన మరో సినిమాగా చెప్తూ ఉన్నారు. అంటే దేశంలో చూసుకుంటే దేశీయంగా ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఒక రికార్డు క్రియేట్ చేసిందని చెప్తున్నారు. అలాంటి సినిమా మన దగ్గర నుంచి వచ్చినందుకు, అది కూడా పూరి జగన్నాథ్ గారి స్నేహితుడు లాంటి సుకుమార్ గారి నుంచి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ సినిమా తర్వాత ఏర్పడిన పరిస్థితులు, అల్లు అర్జున్ గారిని తలుచుకుంటే ఏమనిపిస్తుంది మీకు? సార్ నేను థియేటర్లో చూశాను సార్ సినిమా పుష్ప. ఎప్పుడైతే ఆ జాతర సాంగ్ వచ్చిందో, ఫైట్ తర్వాత సాంగ్ ఆయన డాన్స్ చేస్తూ పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఎక్స్ట్రీమ్ సార్. అసలు అదరగొట్టేశారు ఆయన. సో టోటల్గా సినిమా మెస్మరైజ్ సార్. అలాగా అంటే మనల్ని హోల్డ్ చేసింది సార్. అందులో ఈయన పర్ఫార్మెన్స్ పీక్ రేంజ్లో ఉంది సార్. నిజంగానే పుష్ప 2 మీరు అన్నట్టు అంటే అదొక కల్ట్ స్టేజ్ వెళ్ళిపోయింది, కమర్షియల్గా కూడా వెళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత పరిణామాలు మనకు తెలిసినాయి కదా సార్. సార్ అదే అంటే జరగకూడదు, ఇక అది జరిగింది. అంటే వాళ్ళు సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అదే సార్ అనేది తలుచుకుంటే ఏమనిపిస్తుంది అని. అదే సార్ సినిమా పర్సన్ నాకేమనిపించిందండి సార్, టోటల్గా అక్కడ ఆమె ఎవరైతే ఆ రోజు ఘటనలో ఎవరు కూడా ఆ సినిమాని నిజంగానే చేయలేదు సార్. మీరు అన్నట్టు ఆ సక్సెస్ ఉంది, కాకపోతే మనకి ఇక్కడ ఇది ఉంది, ఒక ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంది ఫీలింగ్ ఉంది. నిజమే సార్. ఇప్పుడు పుష్ప బాగుంది అని నేను అనుకున్నా, బట్ అప్పుడు ఆ ఇన్సిడెంట్ మనకి గుర్తొస్తూ ఉంది. అది అంటే ఎక్స్పెక్ట్ చేయలేనిది అక్కడ జరిగింది. దానికి ఇంకా అదొక పాజ్ సార్. అంటే జరగకూడని ఒక విషయం జరిగింది. అవును, జరగకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు కదా సార్, ఇప్పుడు అంతే అది. కాకపోతే నేను నిజంగానే ఆ జాతర ఎపిసోడ్ మాత్రం నాకు అవును ఆయన అంటే పూనకమే, పూనకం అంటారు అందులో కూడా ఆయన పూనకం వచ్చింది. అదే అంటే పూనకం కాదు, ఒక రకం డాన్స్ చేసేస్తారు కాదు సార్. అంటే యాక్టింగ్ పూనకం వచ్చిందంటారు కదా, అంటే అందులో వెళ్ళిపోయారు. అవును. సో గ్రేట్ అండి. అదే అంటే ఒక హిస్టరిక్ మూమెంట్ లాగా వచ్చేస్తుంది. నాన్ ఎస్థెటిక్ థింగ్స్ అని ఒక ట్విట్టర్లో ఒక హ్యాండిల్ ఉంటుంది, అది ఇక్కడది కాదు, ఫారిన్ హ్యాండిల్. దాంట్లో లాస్ట్ ఆ పుష్ప 2లో ఉన్నటువంటి ఫైట్ ఉంటుంది కదా, రప్ప ఫైట్, క్లైమాక్స్ ఫైట్, దాన్ని షేర్ చేశారు వాళ్ళు. ఇది ఇండియన్ సినిమాలోనూ ఒక యాక్షన్ సీన్ అని అక్కడ వాళ్ళు చేస్తే, నాకు తెలిసి ఇప్పుడు 2.5 మిలియన్ విత్ ఇన్ నో టైం 2.5 మిలియన్ వ్యూస్ వచ్చేసినాయి దానికి. అంతమంది చూశారు. కింద ఈవెన్ ఫారినర్స్ ఎక్కువ హ్యాండిల్స్లో కామెంట్స్ అని కూడా
మార్వెల్ సినిమాల్లో కూడా ఈ రేంజ్ క్రియేటివిటీ చూడలేదు, యాక్షన్ ఇది ఇది ఏ సినిమా ఎక్కడ గమనించలేదు అంటే మళ్ళీ మరి 2.5 మిలియన్ వ్యూస్ వచ్చిన దాంట్లో ఇండియన్స్ ఖచ్చితంగా ఉంటారుగా, వాళ్ళు పెట్టారు సినిమా ఆ యాక్టర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అని పెట్టారు. దాంతో ఇక అది నెట్ఫ్లిక్స్ లో ఆల్రెడీ వచ్చింది కదా, ఇంకా మోర్ వ్యూస్ అనమాట, దానివల్ల వ్యూవర్షిప్ ఇంకా దీనివల్ల కూడా పెరుగుతుందని చెప్పేసి వస్తుంది. అంటే ఒక ఫారిన్ హ్యాండిల్స్ కూడా, ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా ఈ సినిమాని ప్రైజ్ చేయటం అది చూస్తాం, అంతవరకు రీచ్ అయిపోయింది. అదే మీ ఒక డ్రీమ్ డైరెక్టర్ అంటే ఏం చెప్తారు? అన్నయ్య వీళ్ళతో చేశారు, ఇంకా ఫ్యూచర్లో ఎవరిని అనుకోరు సార్, ఎవరు అనుకోరు అసలు, పెట్టుకోరు అసలు, పెట్టుకోండి సార్, నిజంగా పెట్టుకోండి సార్. ఓకే, ఇప్పుడు మనకు వచ్చే డైరెక్టరే నాకు పెద్ద డైరెక్టర్ సార్. అంతేనా? అంతే సార్. త్వరలో అంటే మీరు ఇప్పుడు ఎడతెరిగి ఇది అయిపోతుంది కదా, ఎప్పుడు డైరెక్టర్ అవుతారంటే ఆ పథకం ఎప్పుడు రచించారు సార్? ఇప్పుడు పథకంలోనే ఉన్నాను సార్, దాంట్లో ఉన్నాను సార్. ఓకే, అంటే ఆ ప్రయత్నంలో ఉన్నాను. ఓకే, అప్పుడు మెటీరియలైజ్ అవ్వాలి కదా సార్, మన మీద నమ్మకం రావాలి, మన కథ వాళ్ళకి నచ్చాలి, ఇది చేస్తానని నమ్మకం రావాలి. ఓకే, సో అదంతా మెటీరియలైజ్ అవ్వడానికి టైం పడుతుందండి. అయితే నేనైతే ఆ పని అయితే ఎప్పుడు కూడా వాటిలో అన్నయ్యకి వినిపించలేదు సార్. ఎందుకని ఇప్పుడు దాకా చెప్పలేదు అంటే నేను ఆ డిస్కషన్ రాలేదు సార్ ఇప్పుడు. అంతేనా? ఓకే, అంటే ఎప్పుడైతే వస్తాం అనుకుంటారో అప్పుడు చెప్దాం అనుకుంటారా? అంతే సార్. అంటే ఒకవేళ ఆయన ప్రొడ్యూస్ చేయొచ్చేమో కదా అని కాదు సార్. సో అన్నయ్య పాడ్కాస్ట్లు అవి చేస్తారు, మ్యూజిక్ స్పిరిట్తో చేసే పాడ్కాస్ట్లు అవి చేస్తుంటారు కదా, ఏమన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఎప్పుడైనా వాటి నుంచి? కాదు సార్, అంటే నేను నేను ఆయనతో ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మాకు తెలిసినవి కొన్ని ఇక్కడ చాలా విషయాలు మాకు పాడ్కాస్ట్లో వినడం జరిగిందండి. అంటే అప్పుడప్పుడు ఆయన ఏవైతే చెప్తూ ఉంటాడు, మాకు ఒక వర్డ్లో చెప్తారు సార్, ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్పారు. అంతే, మాకు వర్డ్లో చెప్పేది ఏంటంటే పని చేసుకో, ఎప్పుడు వస్తుందో తెలియదు, ట్రైన్ ఎక్కడానికి రెడీగా ఉండాలి అని ఏదో క్వశ్చన్ ఉంటుంది, ముందు పని చేసుకున్నారా, అది ఎప్పుడు ఇటు ఫ్లో అంటారు. సో ఇవన్నీ మాకు అప్పుడప్పుడు చెప్పినాయో లేకపోతే డిస్కషన్లో ఆయన అన్న మాటలు ఉంటాయి కదా సార్, కొన్ని అవన్నీ ఇంకా ఇప్పుడు పాడ్కాస్ట్లో ఉన్నాయా సార్. ఓకే, ఓకే. సో అంటే చాలామందికి ఇన్స్పిరేషనే సార్, కరోనాలో బాగా ఉపయోగపడింది చాలా మంది ఎక్కువగా కనెక్ట్ అయింది కరోనా టైంలో కొన్ని వాటిలో. ఇది కూడా ఒకటి, మ్యూజిక్స్ కూడా అవునండి ఒకటి అని చెప్పేసి ఇప్పుడే ఉదయం ఉన్నా అంటాడు ఒక్కొక్కరు నాతోటి, మళ్ళీ నా పనికి వెళ్ళిపోయిన అంటాడు నా ఫ్రెండ్స్ కానీ, లేకపోతే నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ పాడ్కాస్ట్లో ఒక దాని గురించి చెప్పి నాకు ఇది ఉపయోగపడిందని చెప్తున్నారు సార్ చాలా మంది. ఓకే, సో అంటే నాకు అనిపించింది ఏంటంటే సార్, నిజం అది నిజం కాబట్టి కనెక్ట్ అయింది. ఓకే, ప్రతి మనిషిలో జరిగేది అదే, లేకపోతే అది జరుగుతుంది అదే, జరిగితే ఏం చేయాలి అన్నది కూడా అందులోనే సొల్యూషన్ ఉంది కాబట్టి, సో ఆ నిజం అన్నది అది అందులో నిజం ఉంది కాబట్టి రీచ్ అయిపోయింది సార్. ఓకే అని నాకు అనిపించింది. అదే సార్. సో దాని యొక్క ఏదైతే ఏ ఉద్దేశంతో ఆయన మొదలు పెట్టారు అది దాని ఉద్దేశం నెరవేరిందని అనుకుంటాను. సినిమా రంగానికి వచ్చినందుకు, నటుడు అయినందుకు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? రిగ్రెట్ అనేది ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు అవును సార్, అంటే తాడో పేడో దీంట్లో అనే తెలుసుకుందామని నిర్ణయించుకున్నా. అంతే సార్, రిగ్రెట్ అన్నది రాదు సార్, మనం తప్పు చేయలేదు కదా. అదే, అంటే ఒకవేళ నటుడు కాకపోయి ఉన్నట్లయితే సాయిరామ్ శంకర్ ఏమై ఉండేవాడు అంటే? కాదు సార్, అంటే అదే నేను అసలు ఇండస్ట్రీకి రాకపోతే ఇప్పటికి జాబ్ చేస్తుంటాండి, ఏదో ఉద్యోగం చేసుకుంటూ. అంతే సార్. ఇప్పుడు అన్నయ్య రాలేదనుకో సార్, నేను రాను. ఓకే, నేను పాలిటెక్నికల్ చేశాను, తర్వాత ఇంజనీరింగ్ చేసుకుని మా అమ్మ ఇప్పటికే అంటది నువ్వు జాబ్ చేస్తే బాగుండని. ఇప్పటికి నువ్వు ఆ రోజు ఈ సెట్ ఎంసెట్ ఈ సెట్ కదా సార్, నేను డిప్లొమా కాబట్టి ఈ సెట్ అప్పుడు ఆ రోజు నువ్వు ఈ సెట్కి వెళ్ళి ఉంటే జాబ్ చేసేవాడివి. ఇప్పుడు 1 month క్రితం కూడా ఇదే డిస్కషన్. ఓకే, ఎందుకని మళ్ళీ అంటే ఇప్పుడు దాకా అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మదర్ ఫాదర్ తల్లిదండ్రులు ఎలా ఉంటారు సార్, ఎప్పుడు బాగుండాలి అంతే సార్. మనం స్ట్రగుల్స్ ఉండకూడదు, లైఫ్ అనేది సాఫీగా సాగిపోతాడు, రిస్కులు ఉండకూడదు అంతే అని ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎంత పెద్ద ఇప్పుడు సీఎం పిఎం అయినా ఏదో చిన్న స్ట్రగుల్ చూసి నేను అప్పుడే చెప్పాను చదువుకుంటే బాగుండు అంటది అమ్మ. అదే
అంతే కదా అదే అంతే అది అంటే ఒక స్టేబుల్నెస్ అనేది లేకపోతే వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా. అంతే సార్. ఇప్పుడు అదే మీరు కనుక ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోతే ఆ మాట వచ్చింది అమ్మకి. అంటే వస్తుంది సార్. ఎప్పుడంటే నువ్వు అసలు ఇప్పుడు ఇలా చేయకుండా ఉంటది కదా సార్. అదే ఇప్పుడు ఏదో చిన్న స్ట్రగుల్ వస్తుంది కదా, నేను చెప్పాను కదా, ఎంత పెద్ద స్టార్ కానీ స్ట్రగుల్స్ తప్పవు కదా. నువ్వు అదే అప్పుడు జాబ్ చేసి ఉంటే ఇది ఉండేది కాదు కదా. అంటే తల్లి కాకపోతే ఒకటి పెద్ద స్టార్ అయితే రెమ్యునరేషన్ కోట్లలో వచ్చుద్ది కాబట్టి అది ఎంతో కొంత వెనకేసుకుంటారు కాబట్టి తర్వాత లేకపోయినా పర్వాలేదు అనేది ఒకటి ఉంటుంది ఫైనాన్షియల్గా. అదే సార్ నేను అంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఫైనాన్షియల్గా కాకుండా మనకి ఏది వచ్చినా సరే వాళ్ళకి ఇబ్బందే, బాధ కదా సార్. అవును. డబ్బులు 40 ఇక్కడ కోట్లు ఉన్నాయి అని చెప్పి సంతోషం ఉన్నా ఈ స్ట్రగుల్ వచ్చేసరికి ఇది పెద్దగా కనిపిస్తుంది. అదే ఏదో ఉద్యోగం చేసుకుంటుంటే ఇవి తిప్పలని కదా, సాయంత్రం 8 గంటలకి ఇంట్లో ఉంటావు, 6 గంటలకి ఇది ఉంటది కదా సార్. అదే సో కాబట్టి కన్నతల్లి మనసు అట్లాగే ఆలోచిస్తుంది. ఎప్పుడు అందరు కన్నతల్లి అంతే. మరి మీ ఫ్యామిలీ సంగతి ఏంటి? నాకు 2 కూతుర్లు సార్. 2 అమ్మాయిలేనా? 2 అమ్మాయిలు. ఓకే. వైఫ్ హౌస్ వైఫ్ అండి. అదే అంతే. సో ఆమె అంటే మీ స్ట్రగుల్స్ లో ఆమె ఎంతవరకు మీకు సపోర్ట్ సిస్టమ్ గా నిలిచింది? అసలు అంటే అది ఉండదు, అంటే ఆ డిస్కషన్ అది ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అవును సార్. అవును. ఇక్కడ అమ్మాయినా? ఇక్కడ అనంతపూర్ సార్. అనంతపురం. ఓకే. ఉండదు సార్, అంటే సపోర్ట్ చాలా కాలం అయిపోయింది కదా. ఫస్ట్ ఫిల్మ్కి అయిపోయింది సార్. అదే 143 అప్పుడే మీకు ఛాన్స్ లేదు. మరి 143 అన్నారు మీరు, సినిమా ఛాన్స్ లేదు అప్పుడు కానీ, లేకపోతే ఇప్పటికే అయ్యి ఉండదండి. అంతేనా? అంతే. ఇంట్లో సపోర్టే సార్. అంటే తన పేరు వనజ అండి. వనజ గారు. ఓకే. సపోర్ట్ అంటే స్ట్రాంగ్ కొంచెం మైండ్. అంటే మీరు ఇబ్బందులో ఉన్నారు, లేకపోతే ఒక రఫ్ ఫేజ్ ఏదైతే ఫేస్ చేస్తారో దాంట్లో ఒక ధైర్యం ఇచ్చి అట్లా ఎప్పుడన్నా ఉంటుందా? ఏం పర్వాలేదు, లేకపోతే ఎందుకు ఇది వదిలేసేసేయండి, ఇంకో దానికి వెళ్ళిపోదాం అట్లాంటిది ఏదో? అది లేదు సార్. అది లేదు. కాబట్టి ఆ విషయంలో మీరు అదృష్టవంతులు అయితే. నిజమండి, నిజంగా. అంటే ఇప్పుడు మన మీద మనకి నమ్మకం ఉంటుంది సార్. అంటే మనలో ఏదో ఒక స్ట్రెంత్ ఉంటుంది, అది మనల్ని పుష్ చేస్తూ ఉంటుంది. మనలో ఇది ఉంది కదా, దాన్ని మనం ఇగ్నైట్ చేసుకుంటూ నేను వెళ్తాను సార్. అందరిలోనే ఉంటుంది, అందరం చేసేదే. బట్ నేను మన దగ్గర ఇది ఉంది, వస్తుంది. అది ఏదో అంటే అది యాక్టింగ్ పరంగా అని, లేకపోతే మనం ఇంకోటి చేస్తాం ఇక దాన్ని ఇగ్నైట్ చేసుకుంటూ నేను వెళ్తూ ఉంటాను సార్. బట్ ఆమె కూడా నాకు అలా సపోర్ట్ ఇస్తుంది సార్. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాకు క్రిటిసైజ్ ఇంట్లోనే ఎక్కువ. మనం చేసే యాక్టింగ్ గురించి ఫస్ట్ అక్కడే మాట్లాడతాం. ఇప్పటి వరకు కాదు, ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఆన్ స్క్రీన్ లోనే చేస్తారు, కొంతమంది ఆఫ్ స్క్రీన్ లో కూడా చేయాల్సి వస్తుందంట ఇంట్లో. అలా మీకు కూడా ఆఫ్ స్క్రీన్ లో కూడా చేయాల్సి వస్తుంది? దొరికేస్తాం సార్ మనం. ఆన్ స్క్రీనే నచ్చదు. ఓకే. నాది ఆన్ స్క్రీనే నచ్చదు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు నచ్చదు. అంటే మొదటి పెద్ద విమర్శకురాలు ఆమె అనమాట. విమర్శకురాలు ఇప్పుడు దాకా మీ యాక్టింగ్ ఏ సినిమాలో ఏం నచ్చలేదు. 143 ఒకటి బాగుంటుందండి. ఓకే. ఇప్పుడు తర్వాత ఇంకేం లేదు. ఒక పథకం ప్రకారం ఇప్పుడు చెప్పారా ఇది నచ్చుద్ది నీకు అని? చూసింది. అంటే బిగినింగ్ నుంచి 143 తర్వాత మళ్ళీ ఆమెకు నచ్చింది. మధ్యలో డేంజర్ అని ఉన్నాయి కదా సార్. అంటే మనం ఏదైతే తెచ్చి చిన్న బంపర్ ఆఫర్ కూడా నచ్చలేదు ఆమెకి? నచ్చింది సార్. అంటే ఇది వెరీ న్యాచురల్ గా ఉందని. ఓకే, రైట్. అంటే చేస్తుంది మాకు తెలుస్తుంది అంటది. ఓకే. నువ్వు యాక్ట్ చేస్తున్నావని నువ్వు చెప్పట్లేదు, మాకు తెలుస్తుంది. ఇది బిగినింగ్ నుంచి తెలిసండి. అంటే వినోద్, డైరెక్టర్ వినోద్ పరిచయం అవడం వల్ల బాగా ఇంకా స్క్రిప్ట్ అది వాళ్ళ. సో అప్పుడప్పుడు చూపిస్తుండేవాడండి. ఇప్పుడు సినిమా చూసినప్పుడు కూడా న్యాచురల్గా ఉంటుందండి సార్. వెరీ న్యాచురల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒకరు కాదు, 2 అమ్మాయిలు అన్నారు కదా. సో 2 మీకు 2 కళ్ళు అనుకోవచ్చు కదా. చిన్నపిల్లల? అవును సార్. ఓకే. స్కూల్కి వెళ్తున్నారు. ఓకే. వాళ్ళు కూడా సినిమాలు చూస్తుంటారు? బాగా చూస్తారు. ఓకే. పెదనాన్నకి, వాళ్ళ పెదనాన్నకి అభిమానులేనా? అవునండి. వాళ్ళ నాన్నకి అభిమానులేనా? తప్పదండి.
అది తప్పదు. వాళ్ళకి నచ్చింది ఏంటి పిల్లలకి మీరు చేసినట్లు? సినిమా అండి అంటే ఇది చూశారు సార్, సినిమా చూశారు. చూశారు సార్. ఓకే. ఇది నా పెద్ద కూతురు అయితే ఇది చూసినప్పుడే ఇది ఆడేస్తుంది అన్నది. ఓకే. వాళ్ళకి ఏమి నచ్చిందో మరి తెలియదు కదండి. అదేలే నైస్. అయితే సో అలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ కూడా ఇంట్లో ఉంది కాబట్టి, సపోర్ట్ సిస్టమ్ అంటే మీ పని మీరు ప్రశాంతంగా చేసుకొని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నిజమండి. అదే ఒకవేళ ఇంట్లో గనక ఎందుకు ఇది అన్నారు అనుకోండి, మీరు మనసు పెట్టి పని చేయలేరు, వెనక్కి లాగుతూ ఉంటుంది. అదే సో ఆ బాధ అయితే మీకు లేదు, ఇంటి వరకు అయితే బాధ లేదు. సో బంపర్ ఆఫర్ 2 ఉందా? అప్పుడు ఎప్పుడో వస్తుందని చెప్పేసి అన్నారు ఒక 4-5 ఏళ్ల క్రితం. అసలు లేదు సార్, అంటే సెకండ్ వేవ్ అప్పుడు స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేశారు కదా, దాని వర్క్ స్టార్ట్ రీప్రొడక్షన్ చేసాం సార్. అవును. ఇక సెకండ్ వేవ్ అప్పుడు వచ్చేసరికి అది పాజిల్ చిన్న హోల్డ్లోకి వెళ్ళిపోయింది సార్. కాకపోతే కథ అలాగా ఉంది, డైరెక్టర్ కూడా మన జయరవీంద్ర బంపర్ ఆఫర్ చేసిన ఆయనే. బట్ అది చేయాలి సార్, ఉంది సార్. ఆ కథ అయితే అలానే ఉంది. ఆయన కూడా ఎవరికి ఇవ్వలే, అశోక్ అని ఆయనది కథ అండి. ఆయనది కూడా ఆ కథ కూడా అలాగే ఉంచాడు. మీదే సార్ సాయి గారు ఇది అంటాడు ఆయన. అంటే బంపర్ ఆఫర్ చూసిన తర్వాత దానికి సీక్వెల్ గా రాసుకున్నాడు. సీక్వెల్ కొత్త కథ సార్, టైటిల్ మాత్రం అది పెట్టుకున్నాడు అంతే. బట్ ఆ జానర్ ఎలాంటిదో ఇది కూడా అలాంటి జానర్ అండి. ఓకే. అందులో ఏం చేశాడో ఇందులో కూడా అలాంటిది చేస్తాడు సార్. ఓకే. అంటే ఫ్యూచర్లో అది కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రొడ్యూసర్ దొరికితే స్టార్ట్ అయిపోద్ది. అంతే సార్, ఇది బాగుంటాయి, అన్ని బాగుంటాయి. అదే ఇది బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం ఖచ్చితంగా మీరు ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేశారో ఖచ్చితంగా ఉద్దేశం నెరవేరాలని అందరూ కూడా ఆదరించాలని చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ కెరీర్ ఈ సినిమా తర్వాత ఒక మంచి ఫేజ్లోకి రావాలని ఊపందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, త్వరగా మీలో అంటే సాయిరామ్ శంకర్ని డైరెక్టర్ కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.